హాయ్ అండి. ఈరోజు వీడియోలో బ్యాక్ పార్ట్ కటింగ్ బాగా వస్తే మనకి ఫ్రంట్ కూడా బాగా వస్తుందండి. కాబట్టి మనము బ్యాక్ పార్ట్ చంక డౌను, నెక్ డౌను, షాలరు ఏ విధంగా పెట్టుకోవాలి, నెక్ డౌను అంటే మనకి నెక్ డౌన్ పెంచుకునే కొలది షాలర్లో ఎంత తగ్గించాలి అన్నది ఈ వీడియోలో చెప్తాను. అలాగే మనకి ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు కూడా ఆది బ్లౌజ్ లాగా అయితే ఎలా కట్ చేయాలి, అలాగే కొలతలతో అయితే ఎలా కట్ చేయాలో కూడా మీకు ఈ వీడియోలో అయితే పూర్తిగా ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి నేను ఇప్పుడు కట్ చేయబోయే నెక్ స్టార్ నెక్ అండి. స్టార్ నెక్ కూడా మీకు ఈజీ పద్ధతిలో ఎలా కట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే డబుల్ పోలింగ్ వేసుకోవాలి బ్లౌజ్ పీస్ని. ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్, మడతన్న సైడ్ మన సైడ్ వచ్చే విధంగా వేసుకుని కింద వైపు హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. తర్వాత బ్లౌజు బ్యాక్ పార్ట్ నెక్ని సమానంగా మడత పెట్టి ఈ విధంగా షాలర్ దగ్గర నుంచి కింద డాట్ దాకా పొడవు ఎంత ఉన్నది చూసుకోవాలి. ఈ విధంగా ఏ బ్లౌజ్కైనా సరే ఎంత వస్తుంది చూసుకోవాలండి. లైట్గా సాగదీస్తే మనకు అసలు పొడవు వస్తుంది. ఈ విధంగా చూసినప్పుడు నాకు 15 ఇంచెస్ వచ్చింది. అయితే 1 ఇంచు మనకి బ్లౌజ్ పొడవు ఎంత వస్తుందో దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే నాకు 16 ఇంచులకి పొడవుకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే షోల్డర్ కుట్కి 1/2 ఇంచు, కింద నడుంబదికి 1/2 ఇంచు కాకుండా నేను మొత్తం అంతా కలిపి మీకు ఒకేసారిగా చెప్పేస్తున్నాను అన్నమాట. మనకి బ్లౌజ్ పొడవు 15 వచ్చింది. 1 ఇంచు ఖర్చుల కోసం కలిపి 16కి అయితే బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే బ్లౌజ్ వెడల్పు కోసము ఆది బ్లౌజ్ నడుము దగ్గర ఉక్సులు పట్టి నుంచి కాజా పట్టి దాకా నడుము లూజ్ అయితే మనం కొద్దిగా టైట్గా లూజ్ లేకుండా అయితే కొలుచుకోవాలి. ఈ విధంగా కొలుచుకున్నప్పుడు నాకు 32.5 వచ్చిందండి. అయితే మనకి తాళ్ళు పట్టికి 1/2 ఇంచు మడత తీసేయాలి. అయితే ఇది 32 బ్లౌజ్ అన్నమాట. టైలర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మనకి 30 సైజ్ బ్లౌజ్ అంటే చిన్న సైజు బ్లౌజులు, 30 దాటిని అన్ని పెద్ద సైజు బ్లౌజులు అండి. అంటే ఇది మనకి 32 కాబట్టి పెద్ద సైజు బ్లౌజు. మనకి 32లో 4వ వంతు కావాలి. 4 8 32 కాబట్టి ఈ విధంగా వేసేసాను. మీకు ఈ లెక్కలు రావు అనుకుంటే టేపులో 32 నెంబర్ తీసుకుని 4 మడతలు వేసుకోండి. ఈ విధంగా వేసుకున్నప్పుడు కూడా మీకు 8 ఇంచెస్ అయితే వస్తుంది. ఈ 8 ఇంచెస్ని నడుము లూజుగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత 1 ఇంచు డాట్ కోసము ఖర్చుల కోసం 1.5 ఇంచు ఎక్స్ట్రాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత చెస్ట్ లూజ్ అయితే మార్క్ చేయాలి. చెస్ట్ లూజ్ కోసం మనకు నడుము లూజ్ వస్తుంది కదా, నడుము లూజ్కి 1 ఇంచు కలుపుకుని చెస్ట్ లూజ్ మార్క్ చేస్తే సరిపోతుంది. మీకు చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు అయితే ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. అయితే చెస్ట్ లూజ్ ఎక్కడ మార్కింగ్ చేయాలని మీకు డౌట్గా ఉంటుంది కదా. మనం పైన వైపు నుంచి 6 ఇంచెస్ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర చెస్ట్ లూజ్ మార్కింగ్ చేయాలి. మనకు నడుము లూజ్కి 1 ఇంచు కలిపితే 9 ఇంచెస్కి చెస్ట్ లూజ్ మార్కింగ్ చేయాలి. అయితే మనకి ఇక్కడ 8 ఇంచెస్ నడుము లూజ్కి పెట్టాము. డాట్ కోసం 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టాం కదా. ఈ మార్కింగ్ మనం పెయింట్ చేసుకున్న చెస్ట్ లూజ్ మార్కింగ్ ఒకే లైన్ మీద వస్తాయండి. ఇది మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్గా పెట్టుకోవాలి. అలాగే కింద వైపు ఖర్చుల కోసం 1.5 పెట్టాం కదా, పైన వైపు కూడా 1.5 పెట్టుకోవాలి. చెస్ట్ లూజ్ మార్కింగ్ నడుము లూజ్ మార్కింగ్కి ఈ విధంగా ఒక లైన్ కొట్టుకోవాలి. ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా ఇంకొక లైన్ కొట్టుకోవాలండి. ఈ విధంగా బ్లౌజ్ వెడల్పు అయితే మార్క్ చేసుకున్నాక ఇప్పుడు నెక్ షోల్డర్ కలిపి మార్కింగ్ చేయాలి. మనకి చిన్న సైజ్ బ్లౌజ్ అయితే నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచెస్ పెట్టాలండి. పెద్ద సైజ్ అయితే 5.5 పెట్టాలి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచెస్ పెట్టుకోవాలి. అయితే మనకి నెక్ డౌన్ పెట్టి ఈ షోల్డర్ వెడల్పు మారుతుందండి. అది కూడా ఏ విధంగా మారుతుందో చెప్తాను. ఫస్ట్ అయితే నేను ఎప్పుడులాగే 5.5 ఇంచెస్కి నెక్ షోల్డర్ కలిపి మార్కింగ్ చేసేసుకుంటానండి. తర్వాత మీకు నెక్ డౌన్ పెట్టి ఏ విధంగా మార్చుకోవచ్చో చెప్తాను. ఎప్పటిలాగే మనము పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే 5.5 నెక్ షోల్డర్ మార్క్ చేస్తాం కదా, అదే విధంగా మార్క్ చేసేసుకోండి. కింద వైపు కూడా 5.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని లైన్ కొట్టుకుంటే మనకి క్రాస్ రాకుండా స్ట్రైట్గా వస్తుంది. మనకి ఈ లైన్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్ రావాలి. ఈ 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని కొట్టుకోండి మీరు. నేను ఇందాక చెస్ట్ లూజ్ మార్కింగ్ కోసం 6 ఇంచెస్ డౌన్ పెట్టాను కదా, దాన్ని పెట్టి ఈ విధంగా అడ్డంగా నిలువుగా ఒక మార్కింగ్ చేసుకుంటే కార్నర్ వస్తుంది. ఈ కార్నర్లో కూడా ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ కార్నర్ దగ్గర లైన్ చంక రౌండ్ కోసము చిన్న సైజు బ్లౌజ్ అయితే 1.5, పెద్ద సైజు బ్లౌజ్ అయితే 1.5కి ఈ చంక రౌండ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఏ సైజు బ్లౌజ్ అయినా సరే పైన వైపు నుంచి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఈ 3 ఇంచెస్ మార్కింగ్ని 1.5 ఇంచ్ మార్కింగ్ కలుపుకుంటూ చంక రౌండ్ మార్క్ చేయాలి. ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దాటకూడదండి. మనం గీసి చంక రౌండ్ చెస్ట్ లూజ్ మార్కింగ్ దాటకుండా చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్ని ఈ విధంగా నెక్క మధ్యకి మడత పెట్టి ఈ నడుంబద్ద ఎంత పొడవు వచ్చింది చూసుకోవాలి. అయితే కింద వైపు 1/2 ఇంచు మార్కింగ్ పైన ఈ నడుంబద్దను పెట్టి చూసుకోవాలి. మనకు వచ్చిన నెక్ డౌన్ కంట 1/4 ఇంచు పైకి నెక్ కుట్టు కోసం ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. అయితే మనం ఇప్పుడు నెక్ డౌన్ ఎంత వచ్చింది చూసుకోవాలండి. ఇప్పుడు ఇది మనకు వచ్చేసి 11 ఇంచెస్ వచ్చింది, అంటే డీప్ నెక్.
ఇది డీప్ నెక్ కాబట్టి మనము నెక్ షోల్డర్ ఒక పావు ఇంచు తగ్గించుకోవచ్చు అన్నమాట. అలా కాకుండా మీరు నెక్ షోల్డర్ వదిలేస్తే మనకు కొద్దిగా ఉగ్గులు వస్తాయి. కాబట్టి నేను పావు ఇంచు చూసారు కదా, పావు ఇంచు తగ్గించుకుంటూ ఈ విధంగా ఒక లైన్ అయితే గీసుకున్నాను. చూడండి 5.25 వచ్చింది. ఒకవేళ వదిలేసుకుంటే వచ్చే ప్రాబ్లం ఏంటో కూడా చెప్తానండి. మనము నెక్ షోల్డర్ తగ్గించుకుంటే మనకి ఈ లోతులో కూడా పావు ఇంచు తగ్గుద్ది. మనకి నెక్క వెడల్పు ఎక్కువైంది అనుకోండి, ఈ షోల్డర్ వచ్చేసి వెడల్పు తగ్గించుకోవాలి. తగ్గించుకోకుండా అలా వదిలేసుకుంటే ఏమవుతుందంటే నెక్ సాగిపోద్ది. వెడల్పు ఎక్కువ అంటే నెక్ డౌన్ ఎక్కువ ఉండడం వల్ల నెక్ సాగిపోయి ఈ షోల్డర్ ఎక్స్ట్రా షోల్డర్ అంతా మనకి చంక దగ్గర ముడతలు పడిపోతుంది. కాబట్టి షోల్డర్ తగ్గించుకోవాలి. అలాగే నెక్క వెడల్పు అండి, నెక్క వెడల్పు వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. కింద వైపున నెక్ వెడల్పు మీరు 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. మాకు బ్రాడ్గా కావాలి, నెక్ బాగా యూ షేప్లో కావాలనుకుంటే నెక్ వెడల్పు కింద వైపు పెట్టుకోవచ్చు. కానీ ఈ కస్టమర్కి నెక్ డౌన్ ఇష్టం ఉంటుంది కానీ వెడల్పు ఇష్టం ఉండదు. అందుకనేసి నేను నెక్ వెడల్పు పైన ఎంత పెట్టానో కింద కూడా అంతే పెట్టి నెక్ కోసం అయితే ఈ విధంగా బాక్స్ అయితే మార్క్ చేశానండి. ఈ బాక్స్లో మనకి కావాల్సిన నెక్ మోడల్ మార్క్ చేసుకోవచ్చు. నేనైతే స్టార్ నెక్ మార్క్ చేస్తున్నానండి. ఏ సైజు వరకు అయినా సరే ఈ విధంగా బాక్స్ పై నుంచి 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఆ 1.5 ఇంచ్ మార్కింగ్కి ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ కొట్టుకున్న లైన్ మన నెక్ బాక్స్ కంటే 1 ఇంచ్ పైకి వచ్చే విధంగా ఒక లైన్ కొట్టుకోవాలి. 1 ఇంచ్ అయితే సరిపోతుందండి. ఈ 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ 1 ఇంచ్ మార్కింగ్కి పైన నెక్ వెడల్పుగా ఉంది కదా, అక్కడ దాకా క్రాస్గా మరొక లైన్ కొట్టుకుంటే మీకు స్టార్ నెక్ బాగా వస్తుంది. మీరు స్టార్ నెక్ కావాలంటే ఇలా వదిలేసుకోవచ్చు, ఇలా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మాకు ఇంకా అలా కాకుండా మాకు కొద్దిగా వంపుగా రావాలి అనుకుంటే కనుక చూసారు కదా, పావించు మీకు మరీ ఎక్కువ వంపు కావాలంటే 1/2 ఇంచుకి కూడా ఈ విధంగా కరువు తీసుకున్నట్టుగా మార్క్ చేసుకుంటే మీకు స్టార్ నెక్ ఇంకా బాగా వస్తుందండి. అయితే ముందు వీడియోలో స్టార్ నెక్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలి, మనకు స్టార్ నెక్లో వచ్చి ప్రాబ్లమ్స్ ఏమిటి అని వీడియో చేశానండి. ఆ వీడియో కూడా మీరు చూసారండి, ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే చెస్ట్ లూజ్ మార్కింగ్ దాకా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మడత పెట్టేసుకుని మడతలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర బ్యాక్ డాట్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే 4.5 ఇంచెస్ వేసుకున్నానండి. చిన్న సైజ్ అయితే 4 ఇంచెస్, పెద్ద సైజ్ అయితే 4.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఒక లైన్ కొట్టుకోవాలి. ఆ లైన్కి ఇటుపక్క 1/2 ఇంచ్ అటుపక్క 1/2 ఇంచ్ వచ్చి 1 ఇంచ్ వెడల్పు వచ్చే విధంగా ఈ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ చూడండి, నేను షోల్డర్ అయితే తగ్గించే కట్ చేశాను. ఈ విధంగా షోల్డర్ తగ్గించుకుంటే మనకి నెక్ డీప్ పెరిగే కొద్ది షోల్డర్ తగ్గించుకుంటే మనకి బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ బాగుంటుంది. అలాగే ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాక మనకి ఫ్రంట్ పార్ట్ కోసం క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా, స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకుని బ్యాక్ పార్ట్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే కుచ్చుల కోసం కూడా చిన్న చిన్న మార్కింగ్ చేసుకున్నాను. మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్, ఆ మార్కింగ్ కూడా ఒక లైన్ అయితే ఈ విధంగా కొట్టేసుకోవాలండి. నేనైతే ఫ్రంట్ కూడా స్టార్ నెక్ మార్క్ చేస్తున్నాను. దానికోసం వచ్చేసి ఇది మీడియం సైజ్ బ్లౌజ్ అండి. మీడియం సైజ్ బ్లౌజ్ అయినా పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా సరే స్టార్ నెక్ కోసం అయితే 7 ఇంచెస్ డౌన్ మార్కింగ్ చేసుకుని ఫ్రంట్ నెక్కి అయితే 3 ఇంచెస్ వెడల్పు పెట్టండి. ఎందుకంటే మనకు ఉక్సులు పట్టికి తోలు పట్టికి స్టిచ్చింగ్ కోసం పోతుంది కాబట్టి ఫ్రంట్ వైపు నెక్ కోసం 3 ఇంచెస్ నెక్ వెడల్పు, అలాగే 7 ఇంచెస్ నెక్ డౌన్ పెట్టి ఈ విధంగా 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1.5 ఇంచెస్ మార్కింగ్కి క్రాస్గా ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ లైన్ వచ్చేసి నెక్ బాక్స్ కంటే 1/2 ఇంచ్ పైకి వచ్చే విధంగా చూసుకోండి. ఫ్రంట్ సైడ్ మనకి బాగా వెడల్పు పెట్టుకుంటే చంక వైపు కల్లా వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది కాబట్టి 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా 1/2 ఇంచ్ మార్కింగ్ పైన దాకా ఒక లైన్ అయితే కొట్టుకోవాలి. ఇలా కూడా వదిలేసుకోవచ్చు. నేను ముందు పార్ట్ కంటే బ్యాక్ పార్ట్కి చెప్పినట్టుగా ఈ విధంగా కరువు తీసుకున్నట్టుగా పావించు తోటి కరువు తీసుకుని మార్కింగ్ చేసుకుని కూడా కట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఫ్రంట్ వైపు కూడా స్టార్ నెక్ మార్కింగ్ చేసుకున్నాక మనము చంక లోతు అయితే తీయాలి. దానికోసం మనము బ్యాక్ పార్ట్ ఎంత ఉందో సేమ్ అంతే చంక రౌండ్ ఉంది. ఇప్పుడు అయితే మనకి 1/2 ఇంచ్ తగ్గించాలండి. దానికోసం మీరు 6 ఇంచెస్ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకుని ఆ 6 ఇంచెస్ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ నిలువుగా ఒక లైన్, అడ్డంగా ఒక లైన్ కొట్టుకుంటే మీకు కార్నర్ వస్తుంది. కార్నర్లో కూడా ఒక లైన్ కొట్టుకుంటే మీకు ఇది సేమ్ బ్యాక్ పార్ట్ లాగే మనకి చంక రౌండ్ వచ్చింది కదా మార్కింగ్. మనకి బ్యాక్ పార్ట్ కంటే 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. ఈ విధంగా తగ్గించుకుని మార్కింగ్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ చంక డౌన్ అయితే తగ్గుద్ది. ఇది మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నమాట. తర్వాత ఇది మనకి బ్యాక్ పార్ట్తో సమానంగా పొడవు అయితే ఉందండి. ఎలా తగ్గించుకోవాలన్నది ఇప్పుడు చెప్తాను. మనకి ఆది బ్లౌజ్ ప్రకారం అయితే ఉక్సులు పట్టే వైపు భాగాన్ని తీసుకుని 4 ఉక్సులకి మార్కింగ్ చేసుకుంటాము. అలా కాకుండా మీకు కొలతలతో చెప్తాను. మనకు ఉక్సులు పట్టే వైపు 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి.
అలాగే మీకు ఉక్సులు పట్టి పొడవు బాగా ఎక్కువ వచ్చేస్తుందంటే 3.5 ఇంచ్ కూడా చేసుకోవచ్చు. అలాగే చంక వైపు వచ్చేసి 2.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి. ఈ 3 ఇంచెస్కి 2.5 ఇంచ్కి చేసుకున్న మార్కింగ్కి ఒక లైన్ అయితే కొట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ డాట్ మార్కింగ్ చేయాలండి. ఈ మెయిన్ డాట్ కోసం ఉక్సులు పట్టి దగ్గర ఏ సైజ్ బ్లౌజ్ కన్నా 2.5 ఇంచ్కి మార్కింగ్ చేయండి. ఈ 2.5 ఇంచెస్ మార్కింగ్ తర్వాత డాట్ వెడల్పు మార్కింగ్ చేయాలి. డాట్ వెడల్పు మార్కింగ్ వచ్చేసి చిన్న సైజ్ అయితే 2, 2.5, పెద్ద సైజ్ అయితే 2.5, 2.30 పెట్టుకోవచ్చు. ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం 2.5, 2.5 పెట్టుకోవచ్చు. వీళ్ళకి కొద్దిగా చెస్ట్ ఉంటుంది కాబట్టి నేను 2.5 అయితే పెట్టాను. 2.5 కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ మెయిన్ డాట్ దగ్గర కిందకి 1/2 ఇంచ్ కిందకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. అంటే మనకి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ దగ్గర వచ్చేటప్పటికి 2 ఇంచెస్ మాత్రమే తేడా ఉండాలండి. ఒకసారి చూడండి, 2 ఇంచెస్ గ్యాప్ ఉండేలాగా మార్కింగ్ చేసుకున్నాను. ఈ మార్కింగ్ దగ్గర డాట్ వెడల్పు తగ్గట్టు ఒక లైన్ కొట్టుకోవాలి. అంటే మెయిన్ డాట్ వెడల్పు మనము ఇప్పుడు కొట్టుకున్న లైన్ మీద మార్కింగ్ చేయాలి. తర్వాత డాట్కి ఇటుపక్క మార్కింగ్ ఉక్సులు పెట్టి దగ్గర మార్కింగ్ కలపాలి. తర్వాత డాట్ అటుపక్క మార్కింగ్ చంక దగ్గర మార్కింగ్ కలుపుకోవాలి. తర్వాత మనము కింద వైపున 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఈ 1 ఇంచ్ మార్కింగ్ని చంక దాకా క్రాస్గా కొట్టుకోవాలండి. ఈ విధంగా కొట్టుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 30 ఇంచ్ వెడల్పు పెరుగుతుంది. దానివల్ల మనకి ఉక్సులు పట్టి దగ్గర తాళ్ళు పట్టి దగ్గర గ్యాప్ తగ్గుతుంది అన్నమాట. ఈ విధంగా అయితే మార్క్ చేసుకుని కట్ చేసుకున్నారంటే మీకు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వస్తుందండి. నేనైతే ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉంది కదండి, ఆది బ్లౌజ్ కూడా ముందు ఈ విధంగానే కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశాను. చూడండి, మీకు కొలత ప్రకారం చెప్పాను. ఆది బ్లౌజ్తో కూడా మీకు సరిపోతుంది. మనం ఆది బ్లౌజ్ని కూడా కరెక్ట్గా ఉన్న ఆది బ్లౌజ్ని తీసుకుని ఈ విధంగా ఈ బ్లౌజ్ ఉక్సులు పట్టీకి 4 ఉక్సులకి మార్కింగ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టి వైపు భాగాన్ని తర్వాత మెయిన్ డాట్ దగ్గర షోల్డర్ మధ్యకి మడత పెట్టి ఈ విధంగా ఫ్రంట్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక దగ్గర వచ్చేసి సేఫ్ బెల్ట్ వదిలేసి కుట్ల కోసం పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు ఎక్స్ట్రాగా కలుపుకుంటూ చంక దగ్గర పొడవు తీసుకోవాలి. ఆది బ్లౌజ్తో ఈ విధంగా తీసుకోవాలండి. తర్వాత సేఫ్ బెల్ట్ కోసము మనకు బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుతో 2 పీసెస్ తీసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ ఎంత ముఖ్యమో సేఫ్ బెల్ట్ కూడా అంతే ముఖ్యము. అంటే ఈ చంక దగ్గర వచ్చేసి 3.5 ఇంచెస్కి తీసుకోండి. ఉక్సులు పట్టి వైపు 4 ఇంచెస్కి తీసుకుని ఈ 2 మార్కింగ్లకి ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలి. ఈ విధంగా లైన్ కొట్టేసుకున్న తర్వాత ఆ లైన్ ప్రకారం అయితే కట్ చేసేసుకుంటున్నాను. మనకి సేఫ్ బెల్ట్ వెడల్పు వచ్చేసి బ్యాక్ పార్ట్తో సమానంగా తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఉక్సులు పట్టి వైపు భాగానికి పావు తక్కువ 4కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచు డౌన్కి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచు డౌన్ మార్కింగ్ని మనం కొరువు తీసుకున్నట్టుగా వీడియోలో చూపించుకున్నట్టుగా మార్కింగ్ చేసి కట్ చేశారంటే మీకు సేఫ్ బెల్ట్ కరెక్ట్గా వస్తుంది. అయితే మనకి ఈ 4 ఇంచెస్ మార్కింగ్ దగ్గర ఉక్సులు పట్టి భాగం వైపు అతకాలి కాబట్టి ఆనవాళ్ళ కోసం చిన్న కట్స్ పెట్టుకోవాలి. చూసారు కదా, మనకి ఈ విధంగా అయితే వస్తుందండి. ఈ విధంగా చూసినప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువగా అనిపిస్తుంది కానీ డాట్ కుట్టాక కరెక్ట్గా సరిపోతుంది.